హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. పోస్టల్ జీడీఎస్ కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, అలాగే డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, అలాగే ఒకవేళ మీ యొక్క ఫోటో కానీ సిగ్నేచర్ కానీ అప్లోడ్ అవ్వకపోతే ఏ విధంగా కంప్రెస్ చేసుకోవాలి అనే డీటెయిల్ గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫీజ్ పేమెంట్ ప్రాసెస్ అనేది కూడా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో రెగ్యులర్ గా అయితే వస్తుంటాయి. అయితే మనకి పోస్టల్ జీడీఎస్ కి సంబంధించి ఆల్రెడీ మనకి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే 10th పాస్ ఉంటారో వాళ్ళైతే ఎవరైనా కూడా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్ లో జీడీఎస్ ఆన్లైన్ కానీ అప్లై చేయాలనుకుంటే అతి తక్కువ ఛార్జెస్ తో మీకు అప్లై చేయబడుతుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ లో అయితే మీరు అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అయితే మనకి బ్యాక్ ప్రాసెస్ కు వెళ్ళినట్టయితే ముందుగా మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కంపల్సరీ స్టెప్ అని ఇక్కడ చూసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ మన స్టార్టింగ్ స్టెప్ ఏంటి, రిజిస్ట్రేషన్. స్టెప్ 2 ఆన్లైన్, తర్వాత ఫీజ్ పేమెంట్. అయితే మనకి గమనించవచ్చు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో, ఒకవేళ మీరు గతంలో ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ కానీ చేసి ఉంటే అగైన్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనకు స్టార్టింగ్ ఉంటుందో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ దగ్గర రిజిస్ట్రేషన్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. మీ బేసిక్ 10th క్లాస్లో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అయితే మీకు అడగడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అలాగే మీ యొక్క నేమ్, మీ యొక్క సర్టిఫికేట్లు ఏ విధంగా ఉందో ఆ విధంగానే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ లేదా మదర్ నేమ్ కానీ, ఓకేనా, యాజ్ పర్ ద మీ యొక్క 10th క్లాస్లో ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్లో. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మంత్ సెలెక్ట్ చేసుకోండి, ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, అండ్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ జెండర్ మేల్ ఆఫ్ ఫిమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మాన్యువల్గా. తర్వాత కమ్యూనిటీ, ఒకవేళ మీరు బీసీ, బీసీడీ, బీసీఏ అండ్ బీసీఈ అనుకోండి, ఓబీసీ కేటగిరీలో వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అంటే ఎస్టీ సెలెక్ట్ చేసుకోండి, ఒకవేళ ఎస్టీ అయితే ఎస్సీ. ఓకేనా. ఒకవేళ యూఆర్ ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ ఎవరు ఉంటాయి, ఈడబ్ల్యూఎస్ పెట్టుకోండి, లేదా జనరల్ అంటే యూఆర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీ యొక్క సర్కిల్ ఏంటి, ఇక్కడ చూసుకోవచ్చు. సర్కిల్ మీ 10th క్లాస్ అనేది ఏ సర్కిల్లో పాస్ అయ్యారు, ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ లేదా అదర్ స్టేటా అనేది నార్మల్గా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మీరు ఏ ఇయర్లో 10th క్లాస్ క్వాలిఫై అయ్యారు అంటే పాస్ అయ్యారు, ఆ పాస్ అయినది అనేది సర్టిఫికేట్లో క్లియర్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసేసుకోండి క్లియర్గా. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మీ టెక్స్ట్ అనేది చూపిస్తుందో ఆ టెక్స్ట్ ఎంటర్ చేసేసాను. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత లేదా ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ వస్తుంది. వ్యాలిడ్ ఈమెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈమెయిల్ ఐడి కానీ ఏదైనా ప్రొవైడ్ చేసేసాను అనుకోండి, ఇక్కడ ఓటీపీ అనేది మీరు కన్ఫర్మ్ చేసేసుకోవాలి రెండింటికి కూడా. నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్గా సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ క్యాండిడేట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసేసాను. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మొబైల్ నెంబర్ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ ఈ విధంగా వస్తుంది అనమాట. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అని చెప్పేసి నెక్స్ట్ మనకి నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకేనా. సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయిపోయింది, మీ అంటే మీరే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా. క్యాప్చా తప్పైంది, అగైన్ క్యాప్చా ఎంటర్ చేయమంటుంది. సో నేను క్యాప్చా అనేది అగైన్ ఎంటర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా సర్వర్ డౌన్ కానీ ఏదైనా అయ్యి ఉంటే అగైన్ బ్యాక్ వెళ్ళి రీఫ్రెష్ క్లిక్ చేసుకోండి. ఓకేనా, వర్రీ పడద్దు, రీఫ్రెష్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను క్యాప్చా మిస్టేక్ పడింది కాబట్టి క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ ఏదైతే ఆప్షన్ ఉంటుందో మీరు కూడా అదే క్లిక్ చేసుకోండి. పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు రీలోడింగ్. ఓకేనా. సో కొన్నిసార్లు వెబ్సైట్ అయితే చాలా డౌన్గా ఉంటుంది. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. ఎంత మీకు వీలైనంత త్వరగా ఆ టైంలో మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి. మీకు ఏదైతే డేట్ అయితే ఇచ్చి ఉంటారో ఆ ఎండింగ్ డేట్లోనే. ఎందుకంటే సర్వర్ అనేది చాలా టూ మచ్గా మనకి ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి బిజీగా అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో పేజ్ రీలోడ్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, నాకు ఫస్ట్ పేజ్ రిజిస్ట్రేషన్ ఇస్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ పేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి అని చెప్తుంది. ఓకే మేము క్లిక్ చేసుకొని పేజ్ స్క్రీన్ డౌన్ చేసుకొని ఇక్కడ మనకి స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క 10th ఏంటి, ఇక్కడ పైన 1 నుంచి 9 ఏదైతే ఉంటాయో మీరు ఆల్రెడీ ప్రొవైడ్ చేసినవి. ఓకేనా, అవి మీరు చేంజ్ చేయలేరు. ఓకేనా. ఈ పైన నెక్స్ట్ ఏంటి, మీ యొక్క ఆధార్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. ఆధార్ నెంబర్ ఇక్కడ మనకి స్టార్ మార్క్ ఏదైతే ఉంటుందో కంపల్సరీ ఆధార్ నెంబర్ ప్రొవైడ్ చేసేసుకోండి. డిజేబిలిటీ, మీకు ఏమైనా డిజేబిలిటీస్ ఉన్నాయా, ఎస్ అంటే మీకు అన్ని చూపిస్తుంది. కేటగిరీ ఏ, కేటగిరీ బియా, మీకు ఏ డిజేబిలిటీ అనేది మీకు ఏమైనా ఇష్యూ ఉంటాయి. లేదు నో పెట్టేసుకుంటే ఎలాంటి ఉండదు. టైప్ ఆఫ్ డిజేబిలిటీ అన్నీ అడుగుతుంది. ఓకేనా. లాంగ్వేజ్ స్టడీస్ ఇన్ సెకండరీ స్కూల్, మీ 10th క్లాస్లో మ్యాక్సిమం అందరూ కూడా ఇంగ్లీష్ తెలుగు కాబట్టి ఇంగ్లీష్ తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ అదర్ స్టేట్ వాళ్ళైతే మీ యొక్క 10th క్లాస్లో ఏదైతే మీరు ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఇంగ్లీష్ తెలుగు కాబట్టి
సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ సాంస్కృత్ ఉంటే సాంస్కృత్ అనమాట. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వెదర్ ఎంప్లాయర్ మీరు ఆల్రెడీ జాబ్ ఏమైనా చేస్తున్నారా లేదని అడుగుతున్నారు. సెలెక్ట్ దగ్గర ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ మ్యాక్సిమం ఎక్కువ ఇక్కడే డౌట్ ఉంటుంది. అప్లోడ్ ఫోటో ఫైల్ ఫార్మాట్ ఇక్కడ మనకి సైజ్ చూపిస్తుంది 50 KB లోపు అప్లోడ్ చేయాలి అని చెప్పేసి పిక్సెల్ అనేది కూడా మనకి క్లియర్ ప్రొవైడ్ చేసేసారు. ఇంకా సిగ్నేచర్ అని చూసుకోవచ్చు 20 KBలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీ దగ్గర ఫోటో ఉంటే ఇప్పుడు నేను డైరెక్ట్ ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీ అంతటికి మీరే ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క ఒక ఫోటో అనేది నేను ఎడిట్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఏదైతే సేవ్ చేసుకున్నా ఈ ఫోటో నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు ఫైల్ సైజ్ ఫోటో ఎంత అడుగుతుంది 50 KB అనమాట. ఇక్కడ నేను 50 అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ కేబీలో కేబీ పెట్టేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ డౌన్లోడ్. ఓకేనా. ఒకవేళ అప్లోడ్ అవ్వకపోయినా ఓకేనా ఇక్కడ ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఉంటుంది. డౌన్లోడ్లో డౌన్లోడ్ అని ఓకేనా. ఒకవేళ మీ యొక్క సిగ్నేచర్ కానీ అప్లోడ్ చేయాలనుకున్నారు అనుకోండి. సిగ్నేచర్ అంతా మనకి ఇక్కడ 20 KB అని అడిగింది కాబట్టి ఇక్కడ 20 అనేది సెలెక్ట్ చేసుకొని మీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసుకుంటారు. ఓకేనా. ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఫోటో సేవ్ చేసుకున్నాను కాబట్టి చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఏదైతే ఫోటో సేవ్ అయిందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్. చూసారా అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ మనకేంటి సిగ్నేచర్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. నేను ఆల్రెడీ సిగ్నేచర్ సేవ్ చేసుకున్నాను కాబట్టి సిగ్నేచర్. ఒకవేళ మీకు సిగ్నేచర్ అప్లోడ్ అవ్వలేదు అనుకోండి అగైన్ అప్లోడ్ చేయండి. సిగ్నేచర్ ఓపెన్. చూసారా అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ సబ్మిట్ ఏదైతే ఆప్షన్ ఉందో దీన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీ రిజిస్ట్రేషన్స్ అన్ని ఏవైతే క్లిక్ చేశారో టిక్ మార్క్ పెట్టుకోండి. ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసుకోండి. సబ్మిట్. ఓకే. పేజ్ అనేది రీలోడ్ అయిపోయి మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు డియర్ క్యాండిడేట్ మనకి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ మీకు మెసేజ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కంటిన్యూ టు అప్లై ఏదైతే ఉంటుందో దీన్ని మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా పేజ్ ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది. నెక్స్ట్ మీరు ఏ సర్కిల్లో అప్లై చేయాలనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో లేదా అదర్ స్టేట్, ఏ స్టేట్ మీరు కావాలనుకుంటున్నారో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సబ్మిట్ ఏదైతే ఆప్షన్ ఉందో దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత 1 టైం OTP అనేది మనకి సెండ్ చేసాము ఒకసారి చెక్ చేసుకోండి అనేది చెప్తుంది అనమాట. ఓకేనా. ఓటీపీ అనేది కూడా మీ మొబైల్కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో నేను ప్రజెంట్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ క్యాప్చర్. ఇక్కడ నెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ రీలోడ్ అయ్యి ఈ విధంగా మీ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. నెక్స్ట్ ఏంటి మీ యొక్క హౌస్ నెంబర్ అడుగుతుంది. హౌస్ నెంబర్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ స్ట్రీట్ అడుగుతుంది. స్ట్రీట్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ విలేజ్ అడుగుతుంది. నెక్స్ట్ ఏంటి మనకి డిస్టిక్ అడుగుతుంది. మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. నా డిస్టిక్ నేను ఎంటర్ చేస్తున్నాను. పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్ నేను ఎంటర్ చేస్తున్నాను. యాజ్ మీ పెర్మనెంట్ అడ్రస్ కూడా అదే సేమ్ అనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది కౌంట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ దగ్గర సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్ దగ్గర 2017 2000 మీరు ఏ ఇయర్ పెట్టుంటే ఆ ఇయర్ వస్తుంది. సెలెక్ట్ బోర్డు దగ్గర మీ యొక్క ఇంటర్మీడియట్ చెక్ చేసుకోండి. సారీ 10th క్లాస్ సర్టిఫికేట్ చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు సెకండరీ స్కూలా ఏది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది 2017 కాబట్టి ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి 2010 నుంచి 19 వరకు గ్రేడ్లు ఇచ్చారు కాబట్టి అది 2017. ఓకే. దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను. ఓకేనా. ఇక్కడ మనకు గ్రేడ్స్ అయితే గ్రేడ్స్, పాయింట్స్ అయితే పాయింట్స్, మీరు ఏ విధంగా వచ్చి ఉంటే పాయింట్స్. కొంతమందికి ఏంటంటే మార్క్స్ చూపిస్తాయి అనమాట. ఎందుకంటే 2000 ఇక్కడ మనకి 2012 బిఫోర్ అని మార్క్స్ కింద మనకి ఇవ్వడం అయితే జరిగింది. 19 తర్వాత అగైన్ మార్క్స్ ఇచ్చారు అనమాట. సో మీకు చూపిస్తాయి. మీకు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ సెలెక్ట్ టైప్ అడుగుతుంది. గ్రేడ్ ఆఫ్ పాయింట్స్ అనేది. సో నాకు పాయింట్స్ కాబట్టి పాయింట్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ నాకు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకోవచ్చు రిజల్ట్స్ టైప్ దగ్గర పాయింట్స్ దగ్గర ఇంగ్లీష్ ఎన్ని వచ్చాయి. ఓకే నాకు 10 వచ్చాయి కాబట్టి 10. ఓకే. మీకు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ ఇక్కడ మీది ఏది సాంస్కృత్ అయితే సాంస్కృత్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ తెలుగు ఎన్ని వచ్చాయి మీ మార్క్స్ 9 వస్తే 9, 10 వస్తే 10, 6 వస్తే మాన్యువల్గా ఎంటర్ చేసుకోండి. ఓకేనా. మ్యాథ్స్ ఎన్ని వచ్చాయి, జనరల్ సైన్స్ ఎన్ని వచ్చాయి, సోషల్ స్టడీస్ ఎన్ని వచ్చాయి అండ్ హిందీ ఎన్ని వచ్చాయి అన్నీ మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి. అండ్ CGPA స్కోర్ మీకు ఒకవేళ ఇచ్చుంటే మీరు సర్టిఫికెట్లు ఇవ్వండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు నోట్ ఒకటి యాడ్ చేశారు. ఇఫ్ CGPA is not allotted by your board
యూ మే లీవ్ దిస్ ఫీల్డ్. ఒకవేళ ఇవ్వకపోతే మీరు అది వదిలేయచ్చు. ఒకవేళ ఇస్తే 10 ఇచ్చేయచ్చు. ఓకేనా. 7.7 వస్తే 7 8.8 వస్తే 8 ఏదైనా ఎన్ని వస్తే అన్ని. మార్క్స్ వస్తే మార్క్స్‌కి మనకి సీజీపీఏ ఉండదు కాబట్టి అది వదిలేయచ్చు. సేవ్ అండ్ కంటిన్యూ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లోడింగ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సెలెక్ట్ డివిజన్ అప్లయింగ్ ఫర్. ఆంధ్రప్రదేశ్‌లో మీరు ఏది అప్లై చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను తెలంగాణ స్టార్టింగ్‌లో సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. తెలంగాణ డివిజన్స్ చూపిస్తాయన్నమాట. నాకు ఏ డివిజన్‌లో కావాలనుకుంటున్నా ఆ డివిజన్. నేను ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో అప్లై చేయాలనుకుంటే విశాఖపట్నం. నాకు నచ్చిన ప్రిఫరెన్సెస్ నేను పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు అన్ని ప్రిఫరెన్సెస్ మనకి చూపిస్తాయి. ఓకేనా. ఇక్కడ విశాఖపట్నంలో 9 ఉన్నాయి కాబట్టి 9 అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. నెల్లూరులో చెక్ చేస్తున్నాను. ఇక్కడ చాలా ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏ పోస్ట్ మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు డాక్ సేవకు చూసుకోవచ్చు 10,000 అండ్ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ 12,000. ఇక్కడ లోకల్ లైన్ తెలుగు ఇవన్నీ చూపిస్తాయి. లేదు నేను అన్ని అప్లై చేయాలనుకుంటే అన్ని అప్లై చేసుకో. లేదు మీకు ఇష్టమైన పోస్టులే మాత్రం అప్లై చేయాలనుకుంటే ఇష్టమైన పోస్టులు. నేను మొత్తం అప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి ప్రిఫరెన్సెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ 5 ప్రిఫరెన్సెస్ లైన్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఎన్ని ఎన్ని కావాలనుకుంటే అన్ని నేను పెట్టుకోవచ్చు. మొత్తం అప్లై చేయాలనుకున్నా మొత్తం అప్లై చేసుకో. ఇక్కడికి మనకి ఎన్నైతే ఉన్నాయో ఆప్షన్స్ అన్నీ అప్లై చేయాలనుకున్నా ఆప్షన్స్ అన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. పోస్ట్ ప్రిఫరెన్స్‌లో. ఓకే. నేను ఇంకా అప్లై చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకొద్దు వేరే డిస్ట్రిక్ట్ కావాలనుకుంటున్నా. అంటే ఒక డిస్ట్రిక్టే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పెట్టేసిన తర్వాత వేరే డిస్ట్రిక్ట్‌లో అప్లై చేయాలంటే కుదరదు. మీకు ఏ డిస్ట్రిక్ట్‌లు కావాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్‌లు అన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను విశాఖపట్నం సెలెక్ట్ చేశాను కాబట్టి విశాఖపట్నంలో కొన్ని డిస్ట్రిక్ట్స్ కొన్ని మొత్తం నేను సెలెక్ట్ చేసుకుంటాను. మాక్సిమం అన్ని సెలెక్ట్ చేసుకోండి బెటర్. ఒక దాంట్లో రాకపోయినా ఇంకో దాంట్లోనే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు చూసుకోవచ్చు డిక్లరేషన్ అడుగుతుంది. టిక్ మార్క్ పెట్టుకుంటారు. ఇక్కడ చూసుకోవచ్చు సేవ్ అండ్ ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ టర్మ్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకుంటే డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ పే ద ఫీజ్ అని అడుగుతుంది. ఓకే. డైరెక్ట్ మీకు ఫీజ్ పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది అనమాట. చూసారా ఫీజ్ పేడ్ విల్ నాట్ బి రీఫండెడ్ అనేది చూపిస్తుంది. ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు మీ రిజిస్ట్రేషన్ నేమ్ మొబైల్ నెంబర్ నేమ్ కమ్యూనిటీ ఇవన్నీ కూడా చూపిస్తాయి. ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది పేమెంట్ గేట్వేకి అయితే మీకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓకేనా. క్యూఆర్ అయితే క్యూఆర్ నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ నుంచి అయితే డెబిట్ కార్డ్ ఏక మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అమౌంట్ అనేది పే చేస్తారు. గుర్తుపెట్టుకొని మనకి 100 రూపీస్ అనేది ఛార్జ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఫీజ్ పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత పేజ్ మీకు రీలోడ్ అయిపోయిన ఏదైతే ఉంటుందో దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. పేమెంట్ అయిపోయిన వెంటనే మీ ప్రాసెసింగ్లో ఉంది అని చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ నా ఫీజ్ పేమెంట్ అయిపోయిన వెంటనే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. ఓకే అని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు రీలోడింగ్ అనేది అయిపోయిన తర్వాత మీ యొక్క ప్రింట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నా ఇక్కడ ఈ క్యాండిడేట్ది ప్రింట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ ప్రింట్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోండి. ఓకేనా. ప్రింట్ అనేది ఓకేనా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు కంప్లీట్ చేసుకోవాలంటే కంప్లీట్ చేసేసుకోవచ్చు. మీరు పెట్టిన పోస్ట్ ప్రిఫరెన్సెస్ అన్ని కూడా మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏదైతే అప్లై చేసి ఉంటారో ఒకవేళ సెలెక్ట్ అయ్యి ఉంటే డాక్యుమెంట్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి ఆ డివిజన్లో అనేది క్లియర్గా చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో ఇది ఈ అప్లై చేసుకున్న ప్రాసెస్. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.